హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ ఎపిసోడ్ నెంబర్ 77. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీస్ ఎంటర్ అయిపోదాం. నెక్స్ట్ డే అంజలి హాల్లో ఉంటే హైటెక్ బామ్మ వీల్చైర్లో కాఫీ సిప్ చేస్తూ ఉంది. ఎక్స్క్యూజ్ మీ అంటూ అప్పుడే పోలీస్ వాళ్ళు అగ్నిహోత్రం అంజలికి వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చేసరికి అంజలి టెన్షన్గా మళ్ళీ ఏమైంది అనేసి అనుకుంటూ, ఇన్స్పెక్టర్ మీరెందుకు వచ్చారు? మీకు తెలుసు కదా మీరెక్కడికి వచ్చారో. మేడం సారీ, బట్ అడ్రస్ ఇదే ఉంది. మేము భూమిని కలవడానికి వచ్చాం. ఇక్కడ భూమి ఎవరు? ఈ భూమి మళ్ళీ ఏం చేసింది? అదెప్పుడు కుదురుగా ఉండదు. ఇన్స్పెక్టర్ గాను దాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి అంటూ హైటెక్ బామ్మ అంటుంటే, అమ్మా నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? ఇన్స్పెక్టర్ భూమి నా కోడలే, తనతో మీకేంటి పని? మేడం ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ ఎంక్వైరీ అంటూ పోలీస్ అనేసరికి అంజలి వెళ్ళి భూమిని తీసుకొచ్చింది. భూమి గారు, నిన్న మీరు హాస్పిటల్లో జాయిన్ చేసిన అతని డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చాం. మీకు అతను ఎలా తెలుసు? భూమి ఏమైందమ్మా? ఇన్స్పెక్టర్ ఏమంటున్నాడు? అత్తయ్య అదేం లేదు, మీకు తర్వాత క్లియర్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు నాకు తనెవరో ఏంటో తెలీదు. సడన్గా మా క్యాబ్కి అడ్డంగా వచ్చాడు. తనని హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీకు తన డీటెయిల్స్ ఏమైనా తెలుసా? హా, తన పేరు విద్యుత్. వైజాగ్ హాస్పిటల్లో వర్క్ చేశాడు. తన ఫ్యామిలీ కూడా ఏమైందో తెలియడం లేదు. తననెవరో క్రూయల్గా హింసించారు. ఇట్స్ క్లియర్ ఏ బ్రూతల్ మర్డర్ అంటున్న ఇన్స్పెక్టర్ మొబైల్లో ఉన్న విద్యుత్ని చూడగానే హైటెక్ బొమ్మ షాక్తో ప్యానిక్ అయింది. ఈ విద్యుత్ చచ్చాడా? అసలేం జరిగింది? వీడు తప్పించుకున్నాడా? పోనీలే, చచ్చి బ్రతికిపోయాడు. లేదంటే నా చేతుల్లో నరకం చూసేవాడు. కానీ వీడే దొరకలేదు కదా. పోలీస్ వాళ్ళకి ఏమైనా తెలిసిందా? వాడు భూమిని ఏమైనా చెప్పాడా అనేసి హైటెక్ బామ్మ థింక్ చేస్తుంది. భూమి గారు మీకేమైనా తెలిస్తే ఇన్ఫామ్ చేయండి అంటూ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వచ్చేశాడు. భూమి, ఇంత జరిగితే నువ్వెందుకు నిన్న నాతో చెప్పలేదు? అత్తయ్య మీకు చెప్పి అనవసరంగా టెన్షన్ పెట్టడం ఎందుకు? అందుకే చెప్పలేదు, అంతే, ఇంకేం లేదు. అంజలి ఎవరో ఏదో అయితే మనకెందుకు? నువ్వెందుకు అడుగుతావు? నీ కోడలు ఇలాంటి పనులు చేసి ఈ ఇంటి పరువు పోయేలా చేస్తుందే. చా, నువ్వెప్పటికి ఇలానే ఉంటావా? అవకాశం దొరికితే చాలు భూమిని అంటూనే ఉంటావు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది అంటూ అంజలి చీదరింపుగా చూస్తూ వెళ్ళింది. నన్నే అలా చూస్తావా? ఈ నాగపడగల భూలక్ష్మీదేవి నార్మల్ అయిందంటే మీకు సినిమా చూపిస్తుందే. బామ్మ అంటూ వచ్చింది భూమి. బామ్మ నువ్వేంటి ఆ ఫోటో చూసి అలా ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసావు? నీకు ఆ ఫోటోలో ఉన్న అతను ఎవరో ఏంటో తెలుసా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నాకెలా తెలుస్తుంది? అంత దారుణంగా గోళ్ళు పీకి హింసించి చంపారు కదా. అదంతా చూసేసరికి నాకు భయం వేసింది. అసలే నేను ఇన్నోసెంట్ కదా, నాకు నిద్ర వస్తుందంటూ హైటెక్ బామ్మ హైడ్ అయింది. ఈ ముసల్ది అబద్ధం చెప్తుంది. ఆ ఫోటో చూసినప్పుడే తన కళ్ళలో భయం, టెన్షన్. ఇప్పుడు ఎలా హింసించింది కూడా చెప్తుందంటే కన్ఫామ్గా తనకు తెలుసు అతనికి బామ్మకి ఏదో రిలేషన్ ఉంది. నేను ఎంత ఆలోచించినా కూడా తను చెప్పేది నిజం అనిపించట్లేదు. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అంటున్నాడు, బట్ నా దగ్గర ఏముంది? మామ్, నాకు మొబైల్ ఇవ్వు, నేను గేమ్ ఆడుకుంటాను అంటూ తన్ను భూమి దగ్గరికి వచ్చాడు. మొబైల్? ఎస్, అవును కదా, తన మొబైల్ నా దగ్గరే ఉంది కదా. తన మొబైల్లో ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మామ్ అంటూ తన్ను పిలుస్తున్నా అసలేం పట్టకుండా రూమ్లోకి వచ్చిన భూమి ఆ మొబైల్ కోసం మొత్తం వెతుకుతూ మొబైల్ తీసుకుంది. మొబైల్ లాక్లో ఉంది కదా, మరి లాక్ ఎలా ఓపెన్ చేయాలి? అసలు ఈ మొబైల్లో ఏముంది? నేను తెలుసుకోవాల్సిన నాకు తెలియని నిజం ఏమైనా ఉందా? బట్ ఆ నిజం నాకెలా తెలుస్తుంది? నేనెలా తెలుసుకోవాలి? మామ్, నిన్నే మొబైల్ అడిగితే అలా వచ్చేసావేంటి? నేను వీడియో గేమ్ ఆడుకుంటాను, మొబైల్ ఇవ్వు అంటూ తన్ను భూమి దగ్గర మొబైల్ లాక్కున్నాడు. తన్ను ఈ మొబైల్ నాకు ఇవ్వు, ఇది లాక్లో ఉంది. మామ్, నీ మొబైల్ లాక్ నాకు తెలుసు కదా. తన్ను ఇది నా మొబైల్ కాదు, ఇది నా మొబైల్ అంటూ భూమి తన మొబైల్ ఇచ్చి తన్ను దగ్గర మొబైల్ తీసుకునేసరికి
తన్ను ఆడుకుంటూ బయటకు వెళ్ళగానే భూమి మొబైల్ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ 2 అవర్స్ పైనే కష్టపడి కూర్చుంది. మామ్, వాట్ హ్యాపెండ్, అలా ఉన్నావు అంటూ తన్ను భూమి ఒడిలోకి చేరిపోతూ భూమి చెంపలు తడుముతూ అన్నాడు. తన్ను నాకు ఇరిటేటింగ్గా ఉంది నాన్న. మామ్, ఈ మొబైల్ ఎందుకు అలా పడేశావు? తన్ను ఈ మొబైల్ ఓపెన్ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా హెడేక్ వచ్చేస్తుంది. తన్ను ఆ మొబైల్ని తీసుకొని చూస్తూ లాక్ ఓపెన్ చేశాడు. మామ్, లాక్ ఓపెన్ చేసేసాను అంటున్న తన్ను మాటకి భూమి ఆశ్చర్యంగా తన్ను ఎలా ఓపెన్ చేశావు అంటూ మొబైల్ తీసుకుంది. హాహా, దట్ ఈస్ తన్వి స్క్రీన్ కార్డ్ మీద రిపీటెడ్గా యూజ్ చేస్తే స్క్రాచ్ పడుతుంది కదా, ఇది కూడా తెలీదా? నీ మొబైల్ లాక్ చేంజ్ చేసినా నాకు అలానే తెలిసేది, నీకు ఇది కూడా తెలీదా? తన్ను అంటూ తన బుగ్గ మీద కిస్ చేసింది. మామ్, ఐఎమ్ హంగ్రీ. నువ్వు కిందికి పద, వస్తున్నా. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యాను. ఫస్ట్ దీనిలో ఏముందో చూడాలి అనేసి భూమి మొబైల్లో వీడియో ఓపెన్ చేసింది. మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జ్ అయిపోయింది అనేసి ఛార్జ్ పెట్టి కిందకు వచ్చింది. భూమి కిందకి రాగానే తన్ను అల్లరితో మిగతా పనులతో మొబైల్ సంగతే మర్చిపోయింది. మరి భూమి మొబైల్లో ఉన్న వీడియో చూస్తుందా? రాజు, నువ్వేం చేస్తున్నావు? నీకేం చెప్పాను? ఎలక్షన్ టైం దగ్గర పడింది. ఆ రాధమ్మ కూతుర్ని పట్టుకోమంటే అది చేయలేదు. విద్యుత్ని ఎవరిని అడిగి బయటికి తీసుకొచ్చావు? వాడు పోలీస్కి దొరికితే నా ఫ్యూచర్ నాశనం అయ్యేది. నువ్వు ఇలాంటి ఫూలిష్ థింగ్ చేస్తావని అనుకోలేదు సార్. యాక్చువల్లీ మీకు ముందే చెప్పాలనుకున్నాను, బట్ మీరు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారు కదా, అందుకే కుదరలేదు. మేడం అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నేనే డిసిషన్ తీసుకున్నాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఆ విద్యుత్ చచ్చి మంచిదైంది, లేదంటే ఇమాజిన్ చేసుకోవడానికే భయంగా ఉంది. నేనైతే పోలీస్ వాళ్ళతో మాట్లాడి ఈ కేసుని క్లోజ్ చేయించాను. ఇంకెలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఓ ప్రాబ్లం అలానే ఉంది రాజు. సార్, మీరేమంటున్నారు? ప్రాబ్లం అలానే ఉందా? ఏం ప్రాబ్లం సార్? రాధమ్మ కూతురు. ఆ రాధమ్మ కూతురు భూలక్ష్మీదేవి ఇంకా మిస్టరీగానే ఉంది. తనెవరు ఏంటి అనేది ఇంకా చీకట్లోనే ఉంది. అది బయటకు రావట్లేదు. అహుల్వాలియా కూడా రాధమ్మ కూతురు కోసం ట్రై చేస్తున్నాడు. ఈ విద్యుత్ వీడియో ఏం చేశాడో తెలియడం లేదు. రాధమ్మ కూతురు బయటపడిన దానికి ఆ వీడియో దొరికిన దాని అమ్మ రాధమ్మ సహజ మరణం కాదు, ప్లాన్ మర్డర్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఇమాజిన్ చేసుకోవాలంటేనే భయంగా ఉంది. అమ్మ కాల్ చేస్తుంది రాజు అంటూ కాల్ అటెండ్ చేశాడు మధుకర్. మధుకరా, ఆ విద్యుత్ చచ్చిపోయాడు. నాకు విషయం ఇప్పుడే తెలిసింది. భూమి కోసం పోలీసులు అగ్నిహోత్రం మంజిల్కి వచ్చారు. ఆ విద్యుత్ కోసం భూమి దగ్గరికి పోలీసులు ఎందుకు వచ్చారు? ఆ చచ్చినోడు చావడానికి అది వచ్చే కారు కింద పడ్డాడు అంటూ జరిగింది మొత్తం చెప్పింది హైటెక్ బామ్మ. అమ్మ, నువ్వేం టెన్షన్ పడకు. ఆ కేసుని క్లోజ్ చేయించాను. ఇంకెవరు కూడా వాడి కోసం ఇన్వెస్టిగేషన్ చేయరు. మధుకరా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిరా. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవు. కానీ ఆ రాధమ్మ కూతురు విషయంలోనే ఏం చేయలేకపోతున్నావు. ఇప్పుడు ఆ రాధమ్మ చచ్చిన వీడియో ఏమైందో కూడా తెలియకుండా పోయింది. కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. అమ్మా, ఇదంతా నేను చూసుకుంటాను. మరి నువ్వక్కడేం చేస్తున్నావు? మనం అనుకున్నదే జరుగుతుందా? మధుకరా, నేనేం చెప్పేది నా బాధ? బియ్యాన్నిచ్చి గంజి అడుక్కున్నట్టు ఉందిరా నా పరిస్థితి. కానీ నేను తగ్గానంటే అర్థం ఓడానని కాదు కదా. సింహం 2 అడుగులు వెనక్కి వేసిందంటే అర్థం దాడి చేయబోతుందని. ఆ భూమికి త్వరలోనే తెలుస్తుంది. ఎవరో వస్తున్నారు. నీకు నాకు సంబంధం లేనట్టే అందరూ అనుకుంటున్నారు. నువ్వలని యాక్ట్ చేయి మధుకరా అంటూ కాల్ కట్ చేసింది హైటెక్ బామ్మ. నా ప్రమేయం లేకుండానే ఒకడు చచ్చాడు. అలానే ఇది కూడా పోతే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ఇంట్లో విమ్ము పాపను ఎంటర్ చేస్తాను. రాజు, నువ్వేం చేస్తావో తెలియదు, కానీ నాకు ఆ రాధమ్మ కూతురు కావాలి. భూమి అంటూ లోపలికి వచ్చాడు వీవర్. ఆంటీ, హౌ ఆర్ యూ అంటూ హాల్లో ఉన్న అంజలిని విష్ చేశాడు. ఫైన్ బాబు. భూమి, నీ కోసం వీవర్ వచ్చాడు అంటూ అంజలి అనేసరికి కిచెన్లో ఉన్న భూమి హాల్లోకి వచ్చింది. వీవర్, లాస్ట్ టైం కూడా నువ్వేం చేయలేదు. ఈసారి డిన్నర్ చేసి వెళ్ళాలి. భూమి, తనకి డిన్నర్ వడ్డించు. ఆంటీ, పర్లేదు. ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ ఎందుకు? ఆర్మన్ కనిపించట్లేదు. తను ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా?
ఆహా! ఆర్మన్ ఏదో మీటింగ్ ఉందని మార్నింగ్ హడావిడిగా వచ్చి ఢిల్లీ వెళ్ళాడు. మేబీ ఈరోజు నైట్కి వచ్చేస్తాడేమో. భూమి నీకేమైనా ఆర్మన్ కాల్ చేశాడా? అంజలి అలా అడిగేసరికి భూమి ఏం చెప్పాలో తెలియక కాస్త నెర్వస్ అయింది. ఆర్మన్తో నిన్న జరిగిన గొడవ, మార్నింగ్ కారులో ఏం మాట్లాడకపోవడం అంతా గుర్తు చేసుకుంది. ఈ మిస్టర్ యారిగంట్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అత్తయ్యకి నాకేం చెప్పలేదంటే మా మధ్య దూరం ఉందని బాధపడుతుంది కదా. భూమి, హా అత్తయ్య, నేనే కాల్ చేశాను. మీటింగ్ అయిపోయిందంట. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. మేబీ నైట్కి వచ్చేస్తాడు. వీవర్ అత్తయ్య చెప్పారు కదా నువ్వు డిన్నర్ చేసే వెళ్ళాలి పదా అంటూ వీవర్కి డిన్నర్ వడ్డిస్తుంది. వీవర్ ఏమైంది? ఎందుకు డైరెక్ట్గా ఇంటికి వచ్చావు? ఏమైనా ఉంటే కాల్ చేయొచ్చు కదా. భూమి, ఇది కాల్ చేసి చెప్పేది కాదు. విషయం చాలా సీరియస్ అవుతుంది. యాక్చువల్లీ ఇది చెప్పడానికే వచ్చాను. వీవర్, మళ్ళీ ఏమైంది? మొన్నే కదా విశ్లేషణని డైవర్ట్ చేశాను. తనకి నేనే రాధమ్మ కూతురని నిజం తెలియదన్నావు కదా. మళ్ళీ ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? స్టీఫెన్ అంటూ వీవర్ అనేసరికి భూమి, ఎవరు స్టీఫెన్ అనేసి తనని చూస్తుంది. స్టీఫెన్, ఆ రోజు వైజాగ్లో నీ మీద అటాక్ చేసిన మా డాడ్ మనిషి. నీకు గుర్తున్నాడు కదా. వాడు ఇన్ని రోజులు కోమాలో ఉన్నాడు. బట్ ఈరోజు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. వాడు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవడమే కాదు, నిన్న కాన్షియస్లోకి వచ్చి మళ్ళీ అన్కాన్షియస్ అయ్యాడట. మేబీ 1 వీక్లో తను నార్మల్ అవుతాడు. ఆ తర్వాత నీ గురించి నిజం బయటపడుతుంది భూమి. హైటెక్ బామ్మ వీల్చైర్ని పుష్ చేసుకుంటూ హాల్లోకి వచ్చింది. వీవర్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇదేంటి? వాడి మొగుడికి సేవలు చేసినట్టు సేవలు చేస్తుంది. ఇదేదో మనకి పనికొచ్చేలా ఉంది. దీన్ని మనం ఎలా మనకి తగ్గట్టు మార్చుకోవచ్చు? అంజలి, ఏం చేస్తున్నావే? పేరుకి నువ్వు నా కూతురే కావచ్చు, కానీ నీకు నా పోలికలేం రాలేదు. ఏంటి, నా మనవడు వచ్చేసాడా? వీడు వీవర్ కదా. నీ కోడలు దగ్గరుండి వడ్డిస్తుంటే దాని మొగుడేమో అనుకున్నాను. పర్లేదు, మొగుడితో దూరంగా ఉన్న స్నేహితులతో బాగా దగ్గరగా ఉంది. అసలు వీడికి దానికి ఏంటే సంబంధం? స్నేహితుడైతే ఏంటి, రోజు ఇంటి వరకు వచ్చాడు, రేపు బెడ్రూమ్ వరకు వచ్చేస్తాడేమో. చి, నువ్వు ఇంకా ఎప్పటికీ అలానే ఉంటావా? అందరితో మారిపోయానని చెప్పినా నీకు నీ బుద్ధి మాత్రం మారదు. నువ్వు వైజాగ్లో చేసిన చండాలం, నా కొడుకు జీవితంలో ఆడిన ఆటలు, తనకి వీవర్ మధ్య ఉన్న రిలేషన్ అంతా చెప్పింది. ఇంకా నిన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు చేసింది నా కొడుక్కి చెప్పి తనని బాధ పెట్టలేక వదిలేశాను. నువ్వు వీల్చైర్లో ఉన్నాను ఇలానే చేశావంటే బయట ఉంటావు, జాగ్రత్త. ఒసే అంజలి, నేను అప్పుడు తప్పు చేశాను, కానీ ఇప్పుడు నేను కంప్లీట్గా మారిపోయానే. అందుకే కదా నా కొడుకు నన్ను గెంటేశాడు. ఇప్పుడు కూడా నేను ఎందుకు వాళ్ళ కోసం ఆలోచిస్తాను? నేను నీ కుటుంబం బాగుండాలని ఆలోచిస్తున్నాను. భూమి, వీవర్ నాకు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టే చెప్తున్నాను. ఇద్దరు కూడా స్నేహితులు అవడం కంటే అంతకంటే ఎక్కువే అనుకోవచ్చు. నువ్వే చూడు, ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఆర్మన్ భూమిని పెళ్లి చేసుకున్నాడు. తను భూమితో బాగుండాలని నేను నీకు ఇదంతా చెప్తున్నాను. ఏదైతే నాకెందుకు, తర్వాత నీకే తెలుస్తుంది కదా. నువ్వు నీ కోడల్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే నీ పరువే పోతుంది అంటూ హైటెక్ బామ్మ చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియడం లేదు. నేనెవ్వరికి అన్యాయం చేశాను? ఎందుకు ఆ దేవుడు నా మీద ఇంత కక్ష చూపిస్తున్నాడు? నా కన్న తండ్రిని నాకు శత్రువుని చేశాడు. నా చుట్టూ అందరూ నా వాళ్లే, కానీ నా కష్టం ఎవరికీ చెప్పుకోలేను. ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండలేను. ఈరోజు బాగుందంటే రేపేమవుతుందో అన్న భయం. నా కొడుకైనందుకు తన్ను కూడా క్షణక్షణం ప్రమాదంగా ఉంది. భూమి, నువ్వు రాంగ్ చేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వెవరో ఈ ఇంట్లో అందరికీ చెప్పేయచ్చు కదా. అట్లీస్ట్ ఆర్మన్కైనా చెప్తే నీకు సపోర్ట్గా ఉంటాడు కదా. అంజలి ఆంటీ, అర్జున్ అంకుల్ నీకు సపోర్ట్గా ఉంటారు. నువ్వే మధుకర్ కూతురు అంటే వాళ్ళు హ్యాపీ అవుతారు. ఈ నిజం చెప్పి నేను ఇక్కడే ఉండాలనుకోవట్లేదు. ఇప్పటికీ ఫ్యామిలీతో నాకు ఎఫెక్షన్ పెరిగిపోయింది. మళ్ళీ నేనెవరని తెలిస్తే వాళ్ళు చూపించే అభిమానం నన్ను కూడా మార్చేస్తుందేమో. కానీ నాకు అదంతా ఇష్టం లేదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఈ థాట్ నీ మైండ్లో ఉంటే ఇప్పుడు అరెస్ట్ చేయి వీవర్. ఫస్ట్ ప్రాబ్లం అది కాదు. ఆ స్టీఫెన్ ఏం చేయాలి? తను మీ డాడీకి నిజం చెప్పకూడదు. భూమి, ఇది కొంచెం కష్టమే. వాడికి సెక్యూరిటీ బాగా టైట్గా ఉంది. మనం ఏం చేయలేం.
వీవర్ ఏం చేయలేం అనుకుంటే ఏం చేయలేం, ఏదైనా చేయగలం అనుకుంటే చేయగలం. ప్రాబ్లం లేని సొల్యూషన్ అనేదే లేదు, ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది. హా, నేనైతే నీకంత ఉన్న బ్రెయిన్ లేదు. అదేదో నువ్వే థింక్ చేసి నాకు చెప్తే నేను చేస్తాను. వీవర్ థ్యాంక్ యూ ఫర్ దట్. నీ సపోర్ట్ కూడా లేదంటే ఈ టైంలో నేనేమయ్యేదానో కూడా నాకు తెలీదు. షూ, నువ్వు నా ఫ్రెండ్, నేను నీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను. లైఫ్లో ఎవ్రీ రిలేషన్ ముందే డిసైడ్ చేస్తారు, బట్ ఫ్రెండ్షిప్ మాత్రం మనమే సెలెక్ట్ చేసుకుంటాం కదా. యు ఆర్ మై ఫ్రెండ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ భూమి హ్యాండ్ మీద చేసి చిన్నగా ప్రెస్ చేస్తూ నవ్వుతాడు. హైటెక్ బాంబ్ అంజలితో మాట్లాడుతున్నప్పుడే వీవర్ భూమి చేపట్టుకునేసరికి అంజలి చూసిన దానికి నవ్వుకుంటూ బామ్మ వెళ్ళిపోయింది. భూమి ఏం చేయాలనేది ప్లాన్ చేసి టెక్స్ట్ చెయ్యి. ఆ స్టీఫెన్ ఎప్పుడైనా కాన్షియస్లోకి వచ్చాడంటే నువ్వే రాధమ్మ కూతురని తెలిసినా ఒకే ఒక వ్యక్తి తనే కాబట్టి టైం లేదు, వస్తాను అంటూ వీవర్ వెళ్ళిపోయాడు. అత్తయ్య, మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, నేను టాబ్లెట్స్ తీసుకొచ్చేదా? వద్దులే భూమి, నేను వెళ్ళి వేసుకుంటాలే. ఆర్మన్ వచ్చేసరికి లేట్ అవుతుందేమో, నువ్వు కూడా డిన్నర్ చేసేయి. హా అత్తయ్య అంటూ భూమి అనగానే అంజలి తన రూమ్కి వచ్చేసింది. భూమి నా కోడలు, ఒప్పుకుంటాను. భూమికి ఆర్మన్ మీద ఇష్టం లేదు, కానీ భూమి ఆర్మన్కి భార్య. తన మనసులో ఆర్మన్ మీద ప్రేమ ఉంటుంది. వీవర్ భూమికి స్నేహితుడు మాత్రమే, ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. భూమి మనసులో ఆర్మన్ మీద స్థానం ఏంటో ఇప్పుడే తెలుస్తుంది. వీవర్ చెప్పింది నిజమే, స్టీఫెన్ నన్ను చూసేశాడు. ఇప్పుడు ఆ స్టీఫెన్ కాన్షియస్లోకి వస్తే నేనెవరనే తెలిసిపోతుంది కదా. ఏదో ఒకటి చేసి స్టీఫెన్ని నిజం చెప్పకుండా చేయాలి అనేసి థింక్ చేస్తూ భూమి తన రూమ్కి వచ్చేస్తుంది. భూమి, నువ్వేంటి డిన్నర్ చేయకుండా వచ్చేసావు? హా అత్తయ్య, నాకు ఆకలి వేయట్లేదు. తర్వాత మీ అబ్బాయి వస్తాడు కదా, ఇద్దరం కలిసి తినేస్తాం. గుడ్ నైట్ అత్తయ్య అంటూ భూమి కూడా తన రూమ్కి వచ్చింది. భూమి బంగారం, తన మీద అనుమానం పడితే అది పాపం. ఇలాంటి మాటలు వింటే మన మనసు చెడిపోతుంది. భూమి వీవర్ ఇద్దరి మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం. భూమి మనసు ఆర్మన్ను భర్తగా ఒప్పుకుంది కాబట్టి తన కోసం తినకుండా వెయిట్ చేస్తుంది. ఓ క్షణం నేను తల్లిగా ఆలోచించాను. భూమిని వీవర్ని చూసి భయపడ్డాను. భూమి రూమ్లోకి వచ్చినా కూడా వీవర్ చెప్పింది ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూనే ఉంది. భూమి, ఏమైంది, అప్పుడే కాల్ చేసావు? నేను డ్రైవ్ చేస్తున్నాను. షూ, డ్రైవ్ చేస్తూ ఉంటే వినడానికి ఏమైంది? ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి, అప్పుడే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటూ భూమి తన ప్లాన్ మొత్తం వీవర్కి షేర్ చేసుకుంది. వీవర్ ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి? అసలు నా ప్లాన్ ఉన్నావా? హా, నేను విన్నాను, నేను ఉన్నాను. భూమి, యూ అమేజింగ్. నీ ప్లాన్ అదిరిపోయింది. నేను ఆ పనిలో ఉంటాను. నువ్వైతే నేను చెప్పింది మళ్ళీ ఆలోచించు. అదే ఆర్మన్తో న్యూ లైఫ్ స్టార్ట్ చేసే. వీవర్ ప్లీజ్, నువ్వు మళ్ళీ ఆ టాపిక్ స్టార్ట్ చేయకు, నాకు ఇష్టం లేదు. హా, నమ్మేశానులే. నీకు ఇష్టం లేకుండానే ఆర్మన్కి ఆ రోజు యాక్సిడెంట్ అయిందని తన కోసం అంత బాధపడ్డావా? నువ్వు ఒప్పుకోకపోయినా ఆర్మన్ మీద నీకున్న ప్రేమే భూమి. కానీ ఆ ప్రేమను కోపంగా చూపిస్తున్నావు. ఒకసారి ప్రేమగా చూపించు. నీ ప్రేమ ఆర్మన్ని నిన్నొక్కటి చేస్తుందనే నమ్మకం ఉంది. షూ, నువ్వైతే నీ నమ్మకాలని సైడ్ చేసి నేను చెప్పిన దాని మీద ఫోకస్ చేయంటూ కాల్ కట్ చేసింది. ఈ మిస్టర్ యారిగంట్ నిజస్వరూపం తెలియక నన్ను తనను కలపాలనుకుంటున్నావు, కానీ అసలు నిజం తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. అందరూ ఈ యారిగంట్ని సపోర్ట్ని చేసేవాళ్లే. తను నాతో బిహేవ్ చేసేదానికి అందరికీ అలా అనిపిస్తుంది. కానీ నిన్నటి నుండి ఆర్మన్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు? నాతో ఏం మాట్లాడకుండా ఉన్నాడు. కనీసం ఢిల్లీ వెళ్తున్నాడని కూడా చెప్పలేదు. మార్నింగ్ నాతోనే గుడికొచ్చాడు కదా. ఆర్మన్ అలా ఉంటేనే మంచిదిలే, తను నాకెంత దూరంగా ఉంటే అంత మంచిది కదా అనుకుంటూ భూమి చూపు మొబైల్ మీద పడేసరికి భూమి మొబైల్ని తీసుకుంది. ఈ మొబైల్ సంగతే మర్చిపోయాను, అసలు ఈ మొబైల్లో ఏం వీడియో ఉంది అనేసి భూమి మొబైల్ని చెక్ చేస్తుంది. ఈ వీడియో ఏంటి సపరేట్గా ఉంది అనేసి భూమి వీడియోని ఓపెన్ చేసింది. వీడియో ఓపెన్ చేసిన భూమి కనుబొమ్మలు ముడిపడుతుంటే, తన చేతులు వణికిపోతుంటే మొబైల్ని ఒక్కసారిగా వదిలేస్తూ కింద కూర్చుంది. అమ్మ అంటున్న భూమి కళ్ళలో నిండిన కన్నీళ్లు అసలు ఏం జరుగుతుందో కూడా చూడనివ్వట్లేదు. అమ్మ అంటూ కింద పడిన మొబైల్ని మళ్ళీ తీసుకుంది.
తన తల్లి ప్రాణం ఊపిరి అందకుండా విలవిలలాడుతుంటే, రక్కసంగా తన మీద దాడి చేస్తున్న అదంతా చూస్తున్న భూమి ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అమ్మ అంటూ తన కన్నీళ్లు పూర్తిగా వదిలేసింది. అమ్మ, ఇన్నేళ్లు నా వల్లే నీ గుండె ఆగిందనుకున్నాను. నువ్వు నాకు దూరం అవడానికి కారణం నా పెళ్లి ఆగిపోవడమే అనుకున్నాను. నా పెళ్లి చూడాలనుకున్న నీ కోరిక నెరవేరదని నువ్వు నాకు దూరం అయ్యావనుకున్నాను. కానీ నిన్ను నా నుంచి దూరం చేశారు. ఈ రాక్షసి నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేసింది. అమ్మ, ఇన్నేళ్లు నువ్వు చనిపోయావు. దానికి కారణం ఆర్మన్ అనుకున్నాను. కానీ నిన్ను అతి క్రూరంగా కిరాతకంగా చంపేసింది. నిన్ను కావాలనే నా నుంచి దూరం చేసింది. కానీ నిజం తెలుసుకోలేకపోయాను. నిన్ను దూరం చేసుకున్నాను. నేనే నిన్ను చంపుకున్నాను. నేను నీతో ఉంటే నీకు ఇలా అయ్యేది కాదు. నేనే నిన్ను చంపుకున్నాను అంటూ భూమి తన అమ్మ ఫోటోను పట్టుకుని ఏడుస్తూనే ఉంది. భూమి అలసిన తన కళ్ళల్లో చేరిన కన్నీళ్లు కోపంగా మారుతుంటే ఆవేశంగా రూమ్లో నుంచి బయటకొచ్చి నేరుగా కిందే ఉన్న హైటెక్ బొమ్మ రూమ్లోకి వచ్చింది. హైటెక్ బొమ్మ అసలేం తెలియని తను హాయిగా ప్రశాంతంగా లోకాన్ని మర్చి పడుకుంది. నాగపడకల భూలక్ష్మీదేవి, నీకు నీ కొడుక్కి అడ్డం వస్తామని మా అమ్మనే నాకు దూరం చేశావు. నువ్వెన్ని చేసినా కూడా క్షమించేదాన్ని, కానీ నువ్వు మా అమ్మను నాకు లేకుండా చేశావు. నాకంటూ మిగిలిన తనను నాకు శాశ్వతంగా దూరం చేశావు. నరకం చూపించావు కదా, ఆ నరకం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందంటూ పక్కనే ఉన్న పిల్లో తీసుకొని హైటెక్ బొమ్మ మొహం మీద పెట్టి అసలు ఛాన్స్ ఇవ్వకుండా గట్టిగా నొక్కుతుంది. సడన్గా అసలేం తెలియని హైటెక్ బొమ్మ ఒక్కసారిగా తనకేమవుతుందో తెలియకపోతుంటే కష్టంగా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. తన ఊపిరాడక ప్రాణం పోతున్నట్టే ఉంటే నరకం కనబడుతుంది. కానీ తప్పించుకోలేక అవస్థలు పడుతుంది. మా అమ్మని ఇలాగే కదా చంపింది. ఆ రోజు తను కూడా నీలానే బాధపడింది. ఆ బాధ నీకు ఇప్పుడు తెలుస్తుంది. మా అమ్మ ఏం చేసిందని అలా చేసావు? ప్రేమ పేరుతో మోసం చేసిన మీ అమ్మ మధ్యలోకి రాలేదు. అలాంటి మా అమ్మని చంపేశావు కదా, ఈరోజు నిన్ను కూడా ఇలానే చంపేస్తానంటూ భూలక్ష్మి మీద ఇంకా గట్టిగా నొక్కుతుంటే బామ్మ అతి కష్టంగా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ బెడ్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని కింద పడిస్తూ సౌండ్ చేసింది. భూమి కాస్త డౌన్ అయ్యేంతలోనే బామ్మ భూమిని ఫోర్స్గా వెనక్కి నెట్టేస్తూ పెద్దగా అరవడం స్టార్ట్ చేసింది. అర్జున్ బాబు, అంజలి, త్వరగా నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అంటూ అరవడం స్టార్ట్ చేసింది. అంజలి, అత్తయ్య గారు ఎందుకు అరుస్తున్నారు అంటూ అంజలి అండ్ అర్జున్ ఇద్దరు కంగారుగా వచ్చేసరికి బామ్మ రూమ్ మొత్తం చీకటిగా ఉంది. అత్తయ్య అంటూ అర్జున్ రూమ్లోకి వచ్చాడు. అల్లుడు గారు అంటూ బామ్మ అనేంతలో అర్జున్ లైట్ ఆన్ చేస్తూ, అత్తయ్య ఏమైంది అలా ఉన్నారు? అల్లుడు, నన్నెవరో చంపడానికి ట్రై చేశారు. నా మీద అటాక్ చేశారు. నన్ను చంపేస్తున్నారు. షూ, నువ్వు బాగానే ఉంటే చంపేశావంటావేంటి? అయినా నువ్వే అందరినీ చంపే రకం. నిన్నెవడు చంపుతాడు అంటూ అంజలి సర్కాస్టింగ్గా అంటుంది. అంజలి, అత్తయ్య భయపడుతున్నారు, ఫస్ట్ వాటర్ తీసుకురా అంటూ అర్జున్ అనేంతలో భూమి వాటర్ గ్లాస్ తీసుకుంటూ రూమ్లోకి వచ్చింది. మావయ్యని తీసుకొచ్చేంత ఆగండి బామ్మకి అంటూ బామ్మకి ఇచ్చింది. అల్లుడు గారు, నన్ను నిజంగానే ఎవరో చంపాలనుకుంటున్నారు. అత్తయ్య, మీరు పొరపాటు పడుతున్నారు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు చంపుతారు? బయట నుంచి ఎవరైనా వచ్చారంటే ఆ ఛాన్స్ కూడా లేదు. ఇట్స్ హైలీ సెక్యూర్. ఈ సెక్యూర్ మెకానిజం దాటి ఎవరూ లోపలికి రాలేరు. అల్లుడు, బయట వాళ్ళే రాలేరంటే ఇంట్లో వాళ్ళే చేశారేమో. నా మీద కోపంతో నీ కోడలు ఇలా చేసిందేమో. అమ్మ, నీకేమైనా పిచ్చా? మళ్ళీ స్టార్ట్ చేశావా? నీ అబద్ధాలు, నాటకాలు, కథలు. అందుకే ఇలాంటి దాన్ని ఇక్కడ వద్దన్నాను. కానీ మీరే చూశారు కదా ఏమైందో. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. నా కోడలు తన మీద అటాక్ చేసిందని నాటకం మొదలుపెట్టింది. అంజలి, నీ కన్న తల్లిని ఒక్కసారైనా నమ్మవే. నేను అబద్ధం చెప్తే నమ్మిన వాళ్ళు నిజం చెప్తే ఎవరు నమ్మరేంటే? నా మీద మర్డరేయటం జరగడం నిజం, నన్నెవరు నమ్మరేంటే? అత్తయ్య, మీరు బామ్మగారితో గొడవ పడకండి. బామ్మ చెప్పేది నిజమే కావచ్చు, కానీ బామ్మ ఏమైనా కల కన్నారేమో. ఒకసారి కలలో వచ్చేది కూడా నిజంగానే ఉంటుంది, అందుకే అలా అనుకుంటుందేమో. హా అత్తయ్య, భూమి చెప్పేది నిజమే కావచ్చు. మీకు వచ్చింది పీడకల కావచ్చు. భయపడకుండా పడుకోండి అంటూ అర్జున్ చెప్పాడు. హా, నీ కల కూడా నిజం అంటూ ఇరిటేట్ చేయకుండా సైలెంట్గా పడుకో అంటూ అంజలి, అర్జున్ ఇద్దరూ వచ్చేశారు. ఛా,
ఇదేంటి వీళ్ళు ఇది కళ అంటున్నారు? కళ అంటే ఇలా ఉంటుందా? నేను నిజంగానే కల కన్నానా? లేదంటే అసలు అర్థం కావట్లేదు. కానీ ఇదంతా నిజమే అనిపిస్తుంది. బామ్మ అంటూ భూమి దగ్గరగా వచ్చేసరికి బామ్మ భయంగా చూస్తుంది. బామ్మ ఒక్కోసారి నిజం అబద్ధం కావచ్చు. అబద్ధం నిజం కావచ్చు. కానీ జరిగేది నిజం. ఆ నిజాన్నే నమ్మాలి అంటూ అంతలోనే నవ్వుతూ అదే బామ్మ కలను మర్చిపోయి నిజాన్ని నమ్మమంటున్నాను. ఇకపై ఇలాంటి కలలు వస్తుంటాయేమో జాగ్రత్త బామ్మ అంటూ భూమి తన చీర చెంగు విదిలిస్తూ బయటకు వస్తుంటే హైటెక్ బామ్మ బ్లాంక్ ఫేస్తో చూస్తుంది. ఈ భూమి మాటల్లో ఏదో అర్థం ఉంది. కానీ అదేంటో తెలియడం లేదు. ఇది నిజమో అబద్ధమో తెలియదు. కానీ ఈ బాధ నిజమే కదా. మా ప్రాణం పోయినట్టే ఉంది కదా. వామ్ము ఇదేంటి అలా చేస్తే ఇలా ఉంటుందా? ఇన్ని రోజులు చంపడం తెలియక అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది. చావడం చాలా కష్టం. ఇప్పుడు నేను ఇది నిజం అనుకోవాలా కల అనుకోవాలా అనేసి బామ్మ రకరకాలుగా థింక్ చేస్తుంది. బామ్మని సైడ్ నుంచి చూస్తూనే ఉన్న భూమి కోపంగా డోర్ మీద చేయి వేస్తూ నాకు కావాల్సింది ఇదే. నిన్ను చంపాలనుకుంటే ఈ క్షణమే చంపేసేదాన్ని. కానీ నాకు కావాల్సింది నువ్వు చావడం కాదు. ఆ చావు భయం ఎలా ఉంటుందో నీకు తెలియాలి. ఇన్ని రోజులు మీరేంటో తెలిసినా కూడా తల్లిగా నా కొడుకు క్షేమం కోసం మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ ఓ తల్లికి కూతురుగా చెప్తున్నాను. మా అమ్మ ప్రాణాలు తీసిన నిన్ను నీ కొడుకును వదిలిపెట్టను. మీ ఇద్దరికీ చావు భయం పరిచయం చేయకపోతే నేను రాధమ్మ కూతుర్నే కాదు. ఇన్ని రోజులు రాధమ్మ కూతురు కోసం వెతికారు కదా. ఇకపై ఆ రాధమ్మ కూతురే మీ ముందుకొస్తుంది. కథను మీరు మొదలు పెట్టారు, నేను పూర్తి చేస్తాను అంటుంది భూమి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ.